أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وإذ أخذنا ميثاق بني إسرائيل لا تعبدون إلا الله وبالوالدين إحسانا وذي القربى واليتامى والمساكين وقولوا للناس حسنا وأقيموا الصلاة وآتوا الزكاة ثم توليتم إلا قليلا منكم وأنتم معرضون صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరమునులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరి జీవితాలలో శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభు అల్లాహ్ తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేసినటువంటి చివరి దైవగ్రంథం దివ్య ఖుర్ఆన్ నుండి 2వ అధ్యాయం నుండి 83వ వాక్యం యొక్క అరబీ మూలంను విన్నాము. మహాశైలరా, ఈ వాక్యంలో సృష్టి ప్రభువు ఒక సుందరమైనటువంటి సమాజం ఏర్పడాలి అంటే అందులో ఉన్నటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి తీరితెన్నులు కలిగి ఉండాలి, ఏ విధమైనటువంటి జీవిత విధానాన్ని అవలంబించాలి, తమ చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో, బంధుమిత్రులతో, తన ఇంటి వారితో ఏ విధమైనటువంటి సంబంధాలను, ప్రేమానురాగాలను కలిగి ఉండాలి, ఈ విషయాల గురించి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ప్రప్రథమంగా దైవం నిర్దేశిస్తున్నాడు, అల్లా తఅబుదు ఇల్లల్లా, ఓ మానవులారా, మీరు మీ సృష్టి ప్రభువును, మీ సృష్టికర్తను తప్ప మరెవరిని కూడా దైవాలుగా చేసుకోకండి అంటున్నాడు. మిమ్మల్ని పుట్టించినటువంటి, మిమ్మల్ని సృష్టించినటువంటి ఆ సృష్టి ప్రభువుకు మాత్రమే మీరు ఆరాధనలు చేయండి. మీ పూజలు, మీ పునస్కారాలు, మీ ప్రార్థనలు, మీ మొక్కుబడులు, మీ స్తుతులు, మీ స్తోత్రాలు ఆయనకు మాత్రమే చెల్లించండి అని ఈ విషయం చెప్పిన తర్వాత మహాశిలరా, ఇక మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలతో మనం ఏ విధంగా ఉండాలో చెప్తూ, మనిషికి అందరికంటే ఎక్కువగా దగ్గరగా ఉండేది దైవం, తర్వాత అతని తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రుల పట్ల ఏ విధమైనటువంటి వైఖరిని కలిగి ఉండాలో మనకు దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీరు మీ తల్లిదండ్రుల పట్ల సద్భావనతో ఉండండి అంటున్నాడు. మహాశైలారా, ఈ రోజున మనము తల్లిదండ్రుల పట్ల మనము అనుసరించవలసినటువంటి విధానాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మహాశైలారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ఓ ప్రవక్త, అన్నిటికంటే కూడా దైవానికి ప్రీతికరమైనటువంటి ఆచరణ ఏమిటి అని అడగడం జరిగింది. అన్నిటికంటే దైవం ఎక్కువగా ఇష్టపడే ఆచరణ ఏమిటి అనగానే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నియమిత కాలంలో, నిర్ణీతమైనటువంటి సమయంలో ఆయనను ఆరాధించడం. ఏదో నాకు సమయం వచ్చినప్పుడు ఆరాధిస్తాను, అన్ని బాగున్నప్పుడు ఆరాధిస్తాను, అన్ని పనులు అయిన తర్వాత ఖాళీ సమయంలో ఆరాధిస్తాను, ఇలా కాకుండా కొన్ని నిర్ణీతమైనటువంటి సమయాలు ఆయన పెట్టడం జరిగింది, రోజుకు 5 పూటలా కూడా. అటువంటి సమయాలలో నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఆ నిర్ణీతమైనటువంటి సమయంలో ఆయనను జ్ఞాపకం పెట్టుకోవడము, ఆయనను ఆరాధించడము సృష్టి ప్రభువుకు ఎంతో ఇష్టమైనటువంటి పని అని చెప్పిన తర్వాత, దీని తర్వాత ఇంకా దైవానికి ఏది ప్రీతికరమైనది అని ఆ శిష్యుడు ప్రశ్నించినప్పుడు మహాప్రవక్త వారు తెలియజేశారు, నీ తల్లిదండ్రుల పట్ల సత్ప్రవర్తన అన్నారు. అంటే దైవారాధన తర్వాత
దైవానికి అత్యంత ఇష్టమైనటువంటి పని ఏమిటంటే తన తల్లిదండ్రుల పట్ల అతను సద్భావనను కలిగి ఉండడము. మరి దీని గురించి చెప్పారు, ఎవరైతే దైవ మార్గంలో తన ప్రాణాలను అర్పిస్తాడో మరి అటువంటి ఆరాధనకు ఇది సమానము అని చెప్పడం జరిగింది. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు మరొక సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి, ఓ ప్రవక్త, నేను మీ చేతిలో ప్రమాణం చేస్తున్నాను, నేను నా ప్రాణాన్ని దైవ మార్గంలో అర్పించేస్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, నీ తల్లిదండ్రుల్లో ఎవరైనా జీవించి ఉన్నారా అనగానే ఆ వ్యక్తి అన్నాడు, హా ప్రవక్త, నా తల్లిదండ్రులు జీవించే ఉన్నారు అని చెప్పడం జరిగింది. అప్పుడు కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు తెలియజేశారు, నీవు నిశ్చయంగా దైవం యొక్క ప్రీతిని కోరుతూ ఉన్నట్లయితే నీవు వెంటనే వెళ్ళి నీ తల్లిదండ్రుల సేవ చెయ్యి. నీ తల్లిదండ్రుల సేవలోనే మరి దైవం యొక్క సంతోషం ఉన్నది. నీవు నీ ప్రాణాన్ని అర్పించడంతో సమానం అది దైవ మార్గంలో. కాబట్టి నీ తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళ సేవ చేయడము అంటే వాళ్లకు నీ అవసరం ఉంటుంది, ముందుగా వెళ్ళి నీ తల్లిదండ్రుల యొక్క ఆదరణ చెయ్యి అని చెప్పడం జరిగింది. మరి మహాశయులారా, మరొక సందర్భంలో ఇంకొక శిష్యుడు వచ్చి ప్రవక్త వారిని అడగడం జరిగింది, ఓ ప్రవక్త, మరి తల్లిదండ్రులకు సంతానంపై ఉన్నటువంటి హక్కు ఏమిటి అని. అప్పుడు కారుణ్యమూర్తి సెలవిచ్చారు, నీ తల్లిదండ్రులే నీ స్వర్గము, నీ తల్లిదండ్రులే నీ నరకము అన్నారు. అంటే దీని అర్థం ఏమిటంటే, ఒకవేళ నీవు నీ తల్లిదండ్రులను ఆదరిస్తూ వాళ్లకు సరైనటువంటి సేవ చేస్తూ సద్భావంతో జీవితం గడిపినప్పుడు మరి అది నిన్ను స్వర్గానికి తీసుకుని వెళ్తుంది. అలా కాకుండా వాళ్ళ యొక్క ఆదరణను చేయకుండా వాళ్లకు నిరాదరణ చేసినట్లయితే మరి దానికి నీవు నరకానికి పోవలసి ఉంటుంది అని దాని యొక్క అర్థం ఆశలరా. మరి ఈ రోజున మనం చూస్తున్నాము, ఓల్డ్ ఏజ్ హోమ్లు, మరి వృద్ధాశ్రమాలు ఈ విధంగా మరి మన చుట్టూ కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. ఆధునికమైనటువంటి కాలంలో మనిషి సంపాదన కోసము మరి అతనికి సమయం ఉండక తన తల్లిదండ్రుల పట్ల ఆదరణ చేయడానికి కూడా అతనికి సమయం ఉండడం లేదు. మరి వాళ్ళను వృద్ధాశ్రమాల పాలు చేస్తున్నాడు. మహాశీలారా, మనం చూస్తాము, తల్లి ఎంత కష్టంతో అతన్ని మరి కడుపులో పెట్టుకుని మోసి 10 మాసాలు మోసి అతన్ని కంటుంది. మరి అతను ఒక స్థాయికి వచ్చే వరకు కూడా తల్లిదండ్రుల యొక్క ఆసరా అతనికి ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ జ్ఞానము, వాళ్ళు చెప్పించినటువంటి ఆ చదువు, మరి వాళ్ళు చేసినటువంటి ఆ త్యాగాల ఫలితంగా మనిషి మరి ఒక జీవితాన్ని అతను సంపాదించుకుంటాడు. ఉద్యోగం కానివ్వండి, లేకపోతే వ్యాపారం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి త్యాగాల యొక్క ఫలితమే. కానీ ఎప్పుడైతే మరి వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోతారో అప్పుడు నిస్సందేహంగా ఆ బిడ్డల యొక్క ఆదరణ వారు కోరుకుంటారు, మరి ఇది కూడా కోరుకోరు. మరి అటువంటి సందర్భంలో మహాశైలారా, వాళ్ళను నిరాదరించి వృద్ధాశ్రమాల పాలు చేయడం నిశ్చయంగా అది ఎంత భయంకరమైనటువంటి విషయమో మరి ఒకసారి మనము ఆలోచన చేయాలి. మహాశైలారా, దైవం అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సెలవిస్తున్నాడు, మీరు ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు కృతజ్ఞతలుగా ఉండండి. ఎందుకంటే వాళ్ళ పెంపకంలో మీరు వారి సంరక్షణలో పెరిగి పెద్దవారు అవుతారు. వారు చేసినటువంటి త్యాగాలను మరి మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నారు అంటే వాళ్లకు ఎంత మాత్రం కూడా నిరాదరణ చేయలేరు. మీరు చూస్తాము, తల్లి మరి తను తినకపోయినా బిడ్డల కడుపు నింపాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక స్త్రీ వస్తుంది. తన 2 కూతుళ్లను తీసుకుని వస్తుంది. ప్రవక్త వారి వద్దకు వచ్చి ఆమె అడుగుతుంది, ఏదైనా తినడానికి ఇవ్వండి అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంట్లో దర్యాప్తు చేస్తే కేవలము ఒక ఖర్జూర పండు మాత్రమే ఉంటుంది. అదే తీసుకొచ్చి ఆమెకి ఇస్తారు. ఆ తల్లి ఆ ఖర్జూర పండును 2 ముక్కలు చేసి ఆ 2 ముక్కలు కూడా తన 2 కూతుళ్ళకు పెడుతుంది. తను ఏమీ కూడా తిన్నది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సంఘటన చూసి మరి ఆయన కన్నీరు కారుస్తారు.
చూడు, ఒక తల్లికి తన బిడ్డలపై ఎంత ప్రేమ ఉంటుందో, ఆ వచ్చినదంతా తన బిడ్డలకే పనిచేస్తుంది. కానీ మరి తన గురించి, తన ఆకలి గురించి ఆమె ఎంత మాత్రం కూడా పట్టించుకోవడం లేదు అని. మహాశిర నిస్సందేహంగా ప్రతి తల్లిదండ్రి కూడా బిడ్డల యొక్క మరి అభివృద్ధి కోసము, వాళ్ళు బాగుపడాలి అని మరి నిరంతరంగా కోరుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో నిస్వార్థంగా మన మంచిని కోరుకునేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది తల్లిదండ్రులే. కానీ ఈ రోజున మనం చూస్తాము, కొంత సమయం రాగానే, మరి యవ్వనంలోనికి రాగానే తల్లిదండ్రులకు నిరాదరణ చేస్తుంటారు. వాళ్ళను కాదని మరి ఈ విధమైనటువంటి ప్రేమ వ్యవహారాలు, మరి వాళ్లకు బాధ కలిగించే పనులు అనేకము ఈ రోజున మరి మన యువకులు చేస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉన్నాము. అయితే మహాశైలారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులను బాధ పెట్టి ఏదైనా మనం చేసినట్లయితే నిస్సందేహంగా మన జీవితాంతం కూడా అది వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడో అప్పుడు మన జీవితంలో దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తాం. మహాప్రవక్త వారు తెలియజేశారు, నీవు నీ సంపాదనలో సమృద్ధిని కోరుతూ ఉన్నట్లయితే తల్లిదండ్రుల యొక్క ఆదరణ చెయ్యి అని చెప్పేసి మహాప్రవక్త వారు మనకు తెలియజేయడం జరిగింది. సోదరులారా, ఇప్పుడు కూడా వాళ్ళను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతిమ దేవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, వాళ్ళలో ఒకరు కానీ ఇద్దరు కానీ వృద్ధాప్యానికి చేరుకున్నప్పుడు మీరు వారితో మరి ఉఫ్ అని కూడా అనకండి, చిరాకుగా ఎంత మాత్రం కూడా ఈసడించుకోకండి, వాళ్ళతో మృదువుగా మాట్లాడండి అని అంతిమ దేవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు మానవాళికి నిర్దేశిస్తున్నాడు. సహజంగా ఒక వ్యక్తి వృద్ధాప్యానికి చేరుకోగానే చిన్నపిల్లవానిగా మారిపోతాడు, అన్నీ తెలిసి ఏమీ తెలియని వానిగా మారిపోతాడు. అటువంటి సందర్భంలోనే బిడ్డల యొక్క అవసరము వాళ్లకు ఎంతో ఉంటుంది. వాళ్ళు ఏవేవో పనులు చేస్తుంటారు, ఏవేవో మాటలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో వాళ్ళను ఈసడించుకోకుండా ఆదరణ చేయండి అని సృష్టి ప్రభు వల్ల మానవాళికి ఇక్కడ నిర్దేశిస్తున్నాడు. మరొక సందర్భంలో కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు తెలియజేశారు, దేవుని ప్రేమానురాగాలు తండ్రి ప్రేమానురాగాల్లో ఉన్నాయి, మరి దేవుని అయిష్టత తండ్రి అయిష్టతలో ఉన్నది. అంటే తండ్రి ఒకవేళ నీ పట్ల సంతోషంగా ఉన్నట్లయితే మరి అల్లాహ్ దైవం కూడా అతని పట్ల సంతోషంగా ఉంటాడు. ఒకవేళ నీ పట్ల అయిష్టత ఉన్నట్లయితే తండ్రి అల్లాహ్ కూడా, దైవం కూడా అతని పట్ల అయిష్టత ఉంటాడు అని ఇక్కడ మనకు మహాప్రవక్త వారు తెలియజేయడం జరిగింది. సోదరులారా, హృదయపూర్వకంగా మరి తల్లిదండ్రులకు సేవ చేయడం అనేది అది తప్పనిసరిగా మనం చేయవలసినటువంటి పని. ఎందుకంటే ఎవరైతే తన వయస్సును పెరగాలని, సంపద పెరగాలని ఆశిస్తాడో తల్లిదండ్రుల పట్ల దయతో ప్రవర్తించాలి అని మహాప్రవక్త వారు మరి నొడవడం జరిగింది. ఒక సందర్భంలో మహాప్రవక్త వారు తెలియజేశారు, ఒక మనిషి మరి నాశనమైపోతాడు అని 3 సార్లు చెప్పడం జరిగింది. అప్పుడు శిష్యులు అడిగారు, ప్రవక్త, నాశనం అయిపోయే మనిషి ఎవరు అనగానే, ఎవరైతే మరి తన తల్లిదండ్రుల్లో ఇద్దరు కానీ ఒక్కరిని కానీ ముసలివారైపోయి ఉండినటువంటి సందర్భంలో వాళ్ళ సేవ చేస్తూ స్వర్గంలోనికి పోనివాడు నిస్సందేహంగా నాశనం అయిపోయేవాడే అని చెప్పడం జరిగింది. అంటే మహాశైలారా, స్వర్గానికి తీసుకుని వెళ్ళే ఆచరణ ఏమిటంటే తల్లిదండ్రుల యొక్క ఆదరణ, ఇది మనకు చెప్పడం జరిగింది. మరి మరొక సందర్భంలో వారి పట్ల మర్యాదతోటి మీరు సంభాషించండి అని, మీ సంభాషణలో కూడా వాళ్ళ పట్ల మర్యాదను కలిగి ఉండాలి అని సృష్టి ప్రభువు మరి చెప్పడం జరిగింది. ఇంకొక సందర్భంలో కారుణ్యమూర్తి తెలియజేశారు, నీవు నరకానికి దూరంగా ఉండాలని, స్వర్గంలో ప్రవేశించాలని కోరుతున్నావా? అలాగైతే నీ తల్లిదండ్రులు జీవించి ఉన్నట్లయితే వాళ్ళతోటి మృదువుగా మాట్లాడండి. ఆమె మరి వాళ్ళ యొక్క ఆహార పానీయాల విషయంలో మీరు శ్రద్ధ వహించండి అని చెప్పడం జరిగింది. మహాశైలారా, మరి మనిషి ఈ ప్రపంచంలోనికి వచ్చాడు 2 రకాల విధులు నిర్వర్తించడం కోసము. 2 రకాల బాధ్యతలు అతనికి ఉన్నాయి. ఒకటి, తన దైవం పట్ల తన బాధ్యతతో వ్యవహరించాలి. అంటే ఆరాధనలో మరి ఆయనకు తప్ప మరి ఎవరికి కూడా స్థానం ఇవ్వకూడదు. ఇది దైవం పట్ల అతని బాధ్యత అయితే, మరి సమాజం పట్ల, తోటి వారి పట్ల
ఇంకా బాధ్యత ఉన్నది. అందులో ప్రధానంగా తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రుల పట్ల బాధ్యతతో అతను జీవితం గడపాలి, వాళ్ళను ఆదరిస్తూ ఉండాలి. ఒకవేళ అతను నిర్లక్ష్యం వహించినట్లయితే మహాశైలారా, అతను ఇహపరలోకాలలో కూడా మరి శాంతిని పొందలేడు. కాబట్టి ఈ రోజున మనిషి అశాంతికి ఎందుకు గురవుతున్నాడు అంటే, ప్రధానంగా తన దైవం పట్ల విధులను నిర్వర్తించడం లేదు, అలాగే తన తల్లిదండ్రుల పట్ల అతను విధులను నిర్వర్తించడం లేదు. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇక్కడ ప్రధానంగా తల్లిదండ్రుల పట్ల ఆదరణకు సంబంధించినటువంటి విషయాలను విన్నామో, వీటిని మనము మన నిజ జీవితంలో మన తల్లిదండ్రుల పట్ల మనము ప్రవర్తించే విధంగా, సద్భావనతోటి వాళ్ళతో ఉండే విధంగా అల్లాహ్ మనందరికీ కూడా మరి జ్ఞానాన్ని ప్రసాదించుగాక. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.